మహాజనపదాలు మగధ సామ్రాజ్యం గురించి గతంలో యూపీఎస్సీలో అడిగే ప్రశ్నలు ఇప్పుడు రాబోయే యూపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాము. ఓకేనా అందరూ రెడీ? రైట్. బౌద్ధ మత గ్రంథమైన అంగుత్తర నికాయ ప్రకారం, దేని ప్రకారం? అంగుత్తర నికాయ ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఎన్ని మహాజనపదాలు ఉన్నాయి? ఎస్, షోడశ 16. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. కాలాశోకుడు లేదా ఏమనొచ్చు కాకవర్ణుడు ఎవరి అనంతరం మగధ పాలకుడయ్యారు? బింబిసార, బిందుసార, శిశునాగ, అజాతశత్రు. శిశునాగ. కింద ఇచ్చిన మహాజనపదాలు వాటి రాజధానులతో తప్పుగా ఇచ్చిన జత ఏది చూద్దాం. మగధ పాటలిపుత్ర అన్నారు, శూరసేన మధుర, అండ్ మత్స్య విరాటనగరం, పాంచాల ఉజ్జయిని. పాంచాల ఉజ్జయిని ఇస్ ద రాంగ్ ఆన్సర్. చూడండి, పాంచాల జనపదం అనేది ఆధునిక ఉత్తర భారతదేశంలోని బదావున్ అండ్ ఫారూకాబాద్ జిల్లాల పరిసర ప్రాంతం. ఇది ఉత్తర దక్షిణ 2 భాగాలుగా ఉండేది. ఉత్తర పాంచాలకు రాజధాని అహిచ్చత్ర, మరి దక్షిణ పాంచాలకు కాపిల్య రాజధానిగా ఉండే. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, మగధ పాటలిపుత్ర, శూరసేన మధుర. సో మగధ పాటలిపుత్ర ఇది అందరికీ ఫెమిలియరే, కానీ శూరసేన సంబంధించి మథుర అండ్ మత్స్య విరాటనగరం. మత్స్య చేప ఎక్కడ ఉంది? విరాట్ నగరంలో ఉంది. నెక్స్ట్ లిస్ట్ 1, లిస్ట్ 2 ఇది 2006లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ సివిల్ సర్వీస్లో అడిగారు. అయితే అంగ అనే దానికి మరి చంపా, కౌశాంబి, విరాట్ నగర్, మధుర ఏది చెప్పండి? చంపా. నెక్స్ట్ వత్స అంటే విరాట్ నగర్. నెక్స్ట్ వచ్చేసి మత్స్య అంటే ఇది వత్స అంటేనే కౌశాంబి, మత్స్య అంటే ఇందాక చెప్పిన విరాట్ నగర్, శూరసేన అంటే మథుర. రైట్. నెక్స్ట్ సైన్యాన్ని కలిగిన మొదటి భారతీయ రాజు ఎవరు? సైన్యాన్ని మహాపద్మనంద, బింబిసార, అజాతశత్రు, మౌర్య చంద్రగుప్తుడు. బింబిసారుడు మూవీ చూశారు కదా అందరూ. బింబిసారుడు హరియాంక రాజవంశ స్థాపకుడు. ఇతను మగధ పాలకుడైన బింబిసారుడు, ఇతనికి సేనీయ అనే బిరుదు కూడా. సేనీయ ఎందుకంటే సైన్యాన్ని కలిగి ఉన్నాడు కదా, అందుకోసం సేనీయ అని అనొచ్చు అనే బిరుదు ఉన్నట్లుగా మనము ఆధారాలు ఉన్నాయి. మరి మగధను పరిపాలించిన రాజవంశాల క్రమాన్ని గుర్తించండి. అయితే మగధను పరిపాలించిన వారిలలో ఏది? హరియాంక, నంద, శిశునాగ, మౌర్య అని ఉంది. రైటా రాంగా? రాంగ్. శిశునాగ, హరియాంక, మౌర్యానంద రాంగ్. హరియాంక, శిశునాగ, నంద, మౌర్య రైట్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది? హరియాంక, హెచ్. ఆ తర్వాత ఎస్ హై స్కూల్ అంటాం కదా, శిశునాగ. తర్వాత నంద, మౌర్య, హెచ్ఎస్ ఎన్ఎం ఐజేకేఎల్ ఎంఎన్ వస్తుంది, కానీ ఇక్కడ ఎన్ఎం, హెచ్ఎస్ఎన్ఎం నంద మౌర్య. నెక్స్ట్ వచ్చేసి అలెగ్జాండర్ నన్ను కాదు పురుషోత్తముని, పోరస్ని ఏ నది ఒడ్డున యుద్ధంలో ఓడించాడు? అలెగ్జాండర్ పురుషోత్తముని ఏ నది ఒడ్డున ఓడించాడు? చెప్పండి. ఆక్సస్, ఇండస్, ఐడాస్పస్, గాంజెస్. ఐడాస్పస్ నదిని ఇప్పుడు ఏమంటారు? జీలం. ఐడాస్పస్ జీలం. మరి ఎప్పుడు మార్నింగ్ చెప్పుకున్నాం కదా, పరుష్ని అంటే రావి. మరి గండకి సతుద్రి అంటే సట్లేజ్ అన్న. సతుద్రి అంటే సట్లేజ్ అన్నాము. సతుద్రి ఓకే, మీరు కాదు సతుద్రి అంటే సట్లేజ్ అన్నాము. చెప్పండి, ఆలోచించండి. తెలిసే మీకు? చెప్పండి, మార్నింగ్ చెప్పుకున్నాము. లేదంటే మీరు ఏం చేయండి అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వెయిట్ చేస్తాను. సరే, అందరు లైవ్లో ఉన్నారు కదా? ఇంకా ఓకే, ఆన్లైన్ వాళ్ళు కూడా లైవ్లో ఉన్నారు కదా? సతుద్రి అంటే సట్లేజ్ నది అన్నాము. నెక్స్ట్ సదా నీర ఎలా గుర్తుంచుకోవాలని చెప్పినాము? గుండాగాడు, గండకి సదా నీర, ఫుల్ ఎల్లప్పుడు నీరు తాగితే నీరు తాగడం వల్ల గండకి సదా నీర. నెక్స్ట్ వచ్చేసి
సైన్యాన్ని కలిగిన మొదటి భారత రాజు ఇందాకనే వచ్చింది కదా, బింబిసారుడు. అలెగ్జాండర్ పురుషోత్తముని ఏ నది? హైడాస్పస్. రైట్. నెక్స్ట్, మగధ సామ్రాజ్య శక్తిగా ఎదగడం ప్రధానంగా ఎలా జరిగింది? మగధ అనేది ఒక గొప్ప సామ్రాజ్య శక్తిగా ఎదగడానికి ప్రధానమైన కారణము ఎలా జరిగింది అని చెప్పేసి చూసినట్లయితే 5 కొండలు ఆవరించి ఉన్న ఒక వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం ఇది. దీన్ని సరౌండెడ్ బై 4 ఏదంటారు హిల్స్, మన కొండలు అనేటివి ఉన్నాయి. ఓకే. అత్యధిక సారవంతమైన ప్రదేశం కావడం, మంచి రవాణా సౌకర్యాలు ఉండడము. సో ఆ కాలంలోనే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. మరి దూకుడుతో కూడిన పాలకుల సామ్రాజ్యవాదం ఉంది. రైట్. మరి మహాత్మా బుద్ధుడి కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండడం అని ఇచ్చారు. ఇది రాంగ్ ఆప్షన్. సో పైన ఇచ్చిన 3 కరెక్ట్. సో బౌద్ధ మతం శాంతియుత జీవనాన్ని కోరుకుంది కనుక 4వ వివరణ సరికాదు. కానీ వీళ్ళు శాంతియుతం కాదు, వీళ్ళు యుద్ధాలు ఇవన్నీ కూడా చేస్తారు. ప్రాచీన భారతదేశ చరిత్రలో నగరీకరణ క్రమంలో, సో ఇన్ యాన్సియంట్ ఇండియన్ హిస్టరీ, నగరీకరణ అర్బనైజేషన్లో ఏంటంటే రెండో నగరీకరణ అనే దాన్ని కింద ఇచ్చిన దానిలో దేనికి ఆపాదిస్తాము? రెండో నగరీకరణ, సెకండ్ అర్బనైజేషన్ అనే దాన్ని ఈ క్రింద ఇచ్చిన దాంట్లో ఇది కూడా 2004 సివిల్స్లో అడిగారు యూపీఎస్సీలో. సింధు లోయ, గంగాలోయ, నర్మదా లోయ అండ్ కావేరీ లోయ. గంగాలోయ మొదటి నగరీకరణ అంటే సింధు నాగరికత కాలంలో, సింధు నది దాని ఉపనదుల మైదానంలో. మరి రెండో నగరీకరణ క్రమం అంటే మగధ సామ్రాజ్యం కావచ్చు. మరి బౌద్ధ జైన మతాల ఆవిర్భావం సమయంలో గంగా మైదానంలో ఆవిర్భవించింది. నెక్స్ట్, భారతదేశంలో అవి ఉపయోగంలోకి వచ్చిన కాలక్రమం ఏవి? ఈ క్రింది పేర్కొన్న నాణాలు. ఒకటి చూసినట్లయితే మనం బంగారు నాణాలు ఇచ్చారు, రెండవది పంచ్ మార్కుడు వెండి నాణాలు ఇచ్చారు, మూడవది ఇనుప నాగలు ఇచ్చారు, 4వది పట్టణ సంస్కృతి ఇచ్చారు. సో దీన్ని మనము అరేంజ్ ది ఫాలోయింగ్ ఆర్డర్. ఫస్ట్ పట్టణ నాగరికత వచ్చింది, ఆ తర్వాతనే ఇనుప నాగలి వచ్చింది, ఆ తర్వాతనే పంచ్ మార్కుడు నాణాలు వచ్చినాయి, ఆ తర్వాతనే బంగారు నాణాలు వచ్చినాయి. సో మనం తొలి పట్టణ నాగరికత చూసినట్లయితే ఏది? సింధు నాగరికత. మరి మళ్ళీ వైదిక యుగంలో ఇనుప నాగలు వచ్చిందా? మరి 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం మాట, 6వ శతాబ్దంలో ఏమొచ్చింది? పంచ మార్కుడు నాణ్యం ఉంది. ఆ తర్వాత ఇండో గ్రీకుల కాలంలో బంగారు నాణాలు. ఐ రిపీట్ వన్స్ అగైన్, 6th BCలో ఏమొచ్చింది? పంచ్ మార్కుడు. అండ్ తర్వాత इंडो ग्रीक पीरियड में क्या आया? इंडो ग्रीक पीरियड में गोल्ड कॉइन्स इंडो ग्रीक पीरियड में गोल्ड कॉइन्स. అందుకోసము ఇప్పుడు మన డి ఇస్ ద రైట్ ఆన్సర్. బౌద్ధ సాహిత్యంలో పేర్కొన్న కర్షాపన అనే పదం దేనికి సంబంధించింది? పంచ్ మార్కుడు నాణాలు. ప్రాచీన విద్యా కేంద్రమైన తక్షశిల మనకు తెలిసే, తక్షశిల ఇస్ ద యాన్సియంట్ యూనివర్సిటీ ఆయన. సో వైద్య విద్యను అభ్యసించి మగధ రాజు ఆస్థానంలో ఉన్న వైద్యుడు ఎవరు? అక్కడ వైద్య విద్యని, సో ఈ వాజ్ ద డాక్టర్ ఇన్ తక్షశిల యూనివర్సిటీ అండ్ దెన్ he was under the courtier of under the courtier of Magadha kingdom లో జీవకుడు ఏం చేసిండంటే అతను జీవకుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు? చరకుడు, ధన్వంతరి, జీవకుడు, సుశ్రుతులు అని ఇచ్చారు. కానీ జీవకం. బింబిసారుడి కోరిక మేరకు జీవకుడు ఏం చేశారంటే అవంతి రాజు చండ ప్రత్యోదితుడికి వైద్యం చేసేందుకు వెళ్ళాడు. నెక్స్ట్, ఇవన్నీ అయితే మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్, మౌర్యుల గురించి చెప్తున్నాం. మౌర్యులు ఈ క్రింద పేర్కొన్న వాటిలో నెక్స్ట్ ఇప్పుడు మౌర్యులు